శ్రీ నందమూరి తారక రామారావు పేరు మీద ఆయన నా ఒడిలో ఈ రోజు ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మొన్ననే భగవంత్ కేసరిలో నందమూరి బాలకృష్ణ గారి సినిమా చేశాక నా జీవితంలో రేటు పెరిగింది. ఇది నా జీవితంలో గర్వంగా చెప్తున్నా. నా రేటు పెరిగిన సినిమా భగవంత్ కేసరి అయింది. కానీ ఈ కళావేదికకు నేను రుణపడి ఉంటా. నందమూరి తారక రామారావు గారిని నా ఇంటికి పంపుతున్నందుకు నేను ఇంట్లో పెట్టి పూజించుకుంటాను. ఈ వేదిక మీద నుంచి నేను అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే మన అక్క మీ చేతుల మీదుగా, అలాగే మోహన్ అన్న ఇక్కడ మీ ఆ సమక్షంలో, మధు గారి సమక్షంలో, ప్రసన్న సార్ దగ్గర, దాము సార్ నా వెల్విషర్, నా ఫస్ట్ సినిమా నా వెల్విషర్ అయినటువంటి దాము సార్ గారి ఆ సమక్షంలో తీసుకోవడం నేను చాలా మర్చిపోలేనిది. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం లేదు. నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం చెప్తా, నేను ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు పాడుకుంటానో మా ఆవిడ కూడా తెలియదు. ఎందుకంటే అవకాశాల కోసం తిరిగి నేను ఎప్పుడు పడుకుంటానో కూడా తెలియకుండా నేను పెరుగుతున్న దాంట్లో. ఎందుకంటే 19 సంవత్సరాల నుంచి రామారావు గారు 3:30కే లేచిండట అని 3:30కే అలారం పెట్టుకొని 3 గంటలకే లేచి అలారం మోగిందో లేదో అని చెప్పి 3 గంటలకు అలారం అలవాటు చేసుకొని 19 సంవత్సరాల నుంచి 120 సినిమాల నా జర్నీలో నా తోడున్నది, నా వెనుక ఉన్నది శివుడు. నాకు టైం నేర్పిన రామారావు గారి టైం, అలాగే నన్ను నడిపిస్తున్న సూర్యుడు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఖచ్చితంగా రామారావు గారి టైంను పట్టుకొని నేను నడుస్తున్నా. నా టైం బాగుండాలని మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కువ మాట్లాడినా నేను మీరు వచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో. లవ్ యూ ఆల్.